నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో మరోసారి ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం పూర్తిస్థాయి 590 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పూర్తిస్థాయి 312.04 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ జలాశయం ఇన్ఫ్లో 65,827 క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 60,644 క్యూసెక్కులుగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, గుడ్ మార్నింగ్ షీలా. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే నిండుకుండని తలపిస్తుంది. ఇదైతే శ్రీశైలం నుండి అయితే భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అయితే పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ అయితే నిండింది. దీంతో అయితే అప్రమత్తమైనటువంటి అధికారులు నాగార్జున సాగర్ 2 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర పైకెట్లయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మొత్తం 590 అడుగులకు గాను 590 అడుగులకు పూర్తి స్థాయిలో నిండిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నాగార్జున సాగర్ నీటి సామర్థ్యం 312 అడుగులకు టీఎంసీలు ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో నిండడంతో అయితే ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమై రెండు క్రస్ట్ గేట్లను అయితే విడుదల చేసి 60,000 పైకీలకు క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అంతేకాకుండా కృష్ణా బేసిన్ సంబంధించినటువంటి జూరాల శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో భారీ వర్షాలు పడుతుండటంతో అయితే నాగార్జున సాగర్ అయితే వరద ఉధృతి భారీగా వస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఈ నెలలో 2వ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ అయితే నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా లెఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా కూడా సాగునీటి కోసం అయితే అధికారులు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తమై ఏదైతే శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి వరదనైతే అంచనా వేసుకుంటూ దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ పరిధిలో 22 లక్షల ఎకరాల పైకీలకు సాగైతే అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే లెఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా అయితే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి 10 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు అవుతుంది. దీనికి లెఫ్ట్ కెనాల్ ద్వారా అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఏదైతే ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకైతే నాగార్జున సాగర్ ఆయకట్టు ఏదైతే నీటి నిండడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెరువులు నింపడానికి కూడా అధికారులు అయితే ఇప్పటికే సన్నద్ధమైనటువంటి పరిస్థితులలో లెఫ్ట్ కెనాల్ ద్వారా కొన్ని చెరువులు కూడా నింపడానికి, అంతేకాకుండా పాలేరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు ఈ తాగునీటికి కూడా ఇప్పటికే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ కు సంబంధించినటువంటి తాగునీటికి కూడా ఈ నాగార్జున సాగర్ నుండే వస్తుంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో అయితే మరికొద్ది రోజుల్లో అంటే రేపు కానీ ఇవాళ కానీ మరికొన్ని తలుపులు కూడా తెరిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు కూడా వరదను అంచనా వేసుకొని వచ్చేటటువంటి వరదను అంచనా వేసుకుంటూ దిగువకు నీటిని విడుదల చేయడానికి ఇప్పటికే అధికారులు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. శీలా. రైట్, థ్యాంక్ యూ పరమేష్.